ఫోక్ యాక్టర్ రైతుని మోసం చేసిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అవకాశాలు ఇప్పిస్తాను, ఒక సాంగ్‌కి ప్రొడ్యూసర్‌గా ఉండు అంటూ కూడా చెప్పి దాదాపుగా 5,500,000 వరకు మోసం చేశాడు. ఇంక అప్పటినుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, స్పందించట్లేదు అంటూ కూడా ఒక రైతు అప్రోచ్ అవ్వటం జరిగింది. అసలు ఏం జరిగింది? ఏంటనే విషయాలు కూడా అతనితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే నమస్తే మేడం. అండి. నమస్తే మేడం. అసలు మీ పేరేంటండి? మేడం నా పేరు పరశురాములు మేడం. మాది హ్మ్. నార్కల్ డిస్ట్రిక్ట్ మాది. హ్మ్. అయితే నాకు ఈ ఫోక్ ఇండస్ట్రీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి నేను సాంగ్స్ బాగా చూస్తుంటే మేడం. ఫోక్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందరి సాంగ్స్ చూస్తుంటే నేను. హ్మ్. కాకపోతే నాకు గూడా ఏముండే అంటే నేను వ్యవసాయం చేస్తా మేడం. ఈ వ్యవసాయం కూలి చేస్తే లైఫ్‌లో బాగుపడడం కొద్దిగా కష్టం. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ మంచి రైజింగ్‌లో ఉంది గదా! మంచిగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగిన వాళ్ళు చాలామందున్నారు. ఈ ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళ లైఫ్ చాలా మార్చింది. చాలామంది లైఫ్‌లు మార్చింది. సో, మనం గూడా ఒకటి వెళ్ళడానికి ఇందులో ఒక అడుగు ముందుకేద్దాం అనుకున్నారు. ముందుకేద్దామని చెప్పేసి నేను ఆ ఫోక్ సాంగ్స్ చూస్తూ నేనేం చేసేవాడినంటే స్క్రోల్ చేసి కింద వాళ్ళ క్యాస్ట్ అండ్ క్రూ చూస్తుంటే, ఎవరు ఏం కథ అని చూస్తుంటే, చూసిన తర్వాత వాళ్ళ నంబర్‌లు ఏమైనా ఉంటేమో తీసుకొని ఒకసారి అడుగుదాం ఇలాంటి ఒక పాట చేయడానికి ఎంత ఖర్చయితది? ఏం కథ అనేది అంటే కనుక్కోవడానికి. మీకు ఫోక్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే అవును మేడం. అవి పాడదామనా? లేకపోతే అందులో యాక్ట్ చేద్దామనా? లేకపోతే అందులో ఒక భాగంగా ఉందామనా? లేకపోతే ఏంటి? అయితే అయితే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మేడం. యాక్టింగ్‌గా ఫస్ట్ అవకాశాలు మనకెవరు ఇయ్యరు. సో, మనం ఒక రూట్ ఏర్పరచుకొని ఏదో విధంగా మనకు అందులోకి ఒక రూట్ సంపాదించుకొని తర్వాత మనం చిన్నగా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ఆ విధంగా ఆలోచించిన మేడం. హ్మ్. ఫస్ట్ అయితే అందులోకి ముందుకు ఒక అడుగేద్దాం. ఒక అడుగేసిన తర్వాత మనకు పరిచయాలు పెరుగుతాయి. సో, మనం అట్లా ఒక ప్రొడ్యూసర్‌గా మెల్లగా యాక్టింగ్‌లోకి వద్దాం అనుకున్నారు అనుకున్నాను. ప్రొడ్యూసర్‌గా వెళ్లి. హ్మ్. అట్లా అనుకున్నాను మేడం. అయితే అట్లా నంబర్లు చూడడం వల్ల కొందరు నంబర్లు చూసి రాసుకుంటుంటే, నాకు వీళ్ళ సాంగ్స్ ఈ 'శివకృష్ణ' అన్న సాంగ్స్ నాకు మంచిగా అనిపించేవి. టేకింగ్ గాని అంటే మంచిగా విజువల్ రూపంలో మంచిగుంటుండే. సో, తన టాలెంట్ మంచిగుంది. విజువల్‌గా మంచిగా డైరెక్షన్ చేస్తున్నాడు సాంగ్స్ కూడా. అని చెప్పేసి అన్నకు ఇంకోటి 'పెరక నాగరాజ్' అని ఇంకో అతను ఉంటుండే. ఆయన పాటలు కూడా కొంచెం లిరిక్స్ పరంగా మంచిగా 'సావే వస్తలేదే' తర్వాత 'కన్నీళ్ళే సోపతే' అనే సాంగ్స్ నాకు బాగా కనెక్ట్ అయినా మేడం నేను. హ్మ్. ఆ లిరిక్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. సో, ఈయనతోని రాపిద్దాం అని చెప్పేసి ఆయనకు ఒక 1,00,000 ఇవ్వడం జరిగింది. ఆయనకు 1,00,000 రాయండి అని చెప్పేసి. తర్వాత ఈ అన్న అయితే నేనేం ఆలోచించానంటే ఈ అన్నయి గూడా సాంగ్స్ బాగా ఇట్లా చూస్తుంటే నాకు ఇంక ఎక్సైట్‌మెంట్ ఎక్కువైంది మేడం. ఎళ్ళాలి ఎటనైనా తొందర ఒకటి ఫినిష్ చేయాలన్నట్టు నేను ఆ ఎక్సైట్‌మెంట్‌తోన ఈయన సాంగ్స్ చూసి ఈయనయి గూడా మంచిగా అనిపించినయి. అయితే ఒక ప్రాజెక్ట్ లెక్క మాట్లాడుకుందాం అని చెప్పేసి ఈ అన్నకి ఫోన్ జేసిన. ఈ హ్మ్. అన్నకి ఫోన్ జేసి ఆహ్, ఎవరికి? 'శివకృష్ణ' శివకృష్ణ గారికి. అన్నకి ఫోన్ హ్మ్. జేసిన. "అన్న ఒక సాంగ్ చేయడానికి ఎంతైతది? నేను సాంగ్ చేద్దాం అనుకుంటున్నా మీతోని" అని అన్నా. అంటే అది మనం తీసేదాన్ని బట్టి ఉంటది బ్రో. ఇంత అని చెప్పనీకి రాదు అని అన్నాడు. నీ దగ్గర బడ్జెట్ ఎంతుంది? నువ్వు ఎంతలో అనుకుంటున్నావు? అంటే అన్నా నేను ఒక 1,00,000లో ఒక సాంగ్ తీద్దామని అనుకుంటున్నా అని అన్నాడు. అంటే తనుండి ఏమన్నాడంటే 1,00,000లో అవ్వదు బ్రో. ఒక ఫోక్ సాంగ్ తీయాలంటే కనీసం 2,00,000 అయితది. ఒక 2,00,000లో తీద్దామని చెప్పేసి నాతో అన్నాడు మేడం. హ్మ్. సరే అన్న మన ప్రాసెస్ ఎట్లా అని అంటే చెప్పిండు. ప్రాసెస్ ఏముంటది బ్రో ఇట్లా ఫోన్‌లో మాట్లాడుకుందాం. నీకు ఓకే అయితే ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అన్నట్టు అన్నాడు. సరే నాకు ఓవర్ ఎక్సైట్‌మెంట్ ఉండే మేడం. చేయాలనేసి. నేను ఈయనకెందుకు ప్రాజెక్ట్ మళ్ళీ ఆయనకిచ్చినాక కూడా ఈయనకెందుకు ఇచ్చినా అంటే నేనేమనుకున్నా అంటే ఓసారి కొందరు లేట్ కావచ్చు. ఎవరో సాంగ్ తొందరొస్తది. తొందరొస్తే షూట్‌కెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈయనతోని కూడా మాట్లాడాననమాట. ఎవరిది ఒకరిది తొందరొస్తదని చెప్పేసి. ఎంతమందితో మాట్లాడారు మీరలా? వీళ్ళిద్దరితోనే మేడం. వీళ్ళిద్దరితో అంటే ప్రాజె ఫోన్‌లోనే మాట్లాడారా? లేకపోతే కలిసి వాళ్ళని అసలేంటి? ఈ అయిత్ ఫీల్డ్‌లో ఎలా అయితే ఉంటది? అయితే శివకృష్ణ అన్నని ఇట్లే ఫోన్‌లోనే కాంటాక్ట్ అయినా, ఫోన్‌లోనే ఫస్ట్ ఆడియోకి డబ్బులు ఒక 50,000 పంపిమన్నాడు రెడీ జేయడానికి. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి నుంచి మేడం. ఫిబ్ నుంచి. ఫిబ్రవరి ఫిబ్ నుంచి. నుంచి ఇప్పటి వరకు మీరు ఆయన్ని కలిసారా ఒక్కసారైనా? వెళ్ళినా మేడం. ఇది డబ్బులేసినంక తర్వాత షూట్ ఉండే మేడం ఒకటి ప్యాచ్ వర్క్ ఉండే. ఆ ప్యాచ్ వర్క్‌కు నన్ను తీసుకెళ్ళిండు. షూటింగ్ మీద అవగాహన వస్తది గదా! రా అని చెప్పిండు. హైదరాబాద్ వచ్చిన తను పికప్ చేసుకొని తీసుకొని ఎళ్ళిండు. ఒకటి కనగర్తిలో ఇట్లా షూట్ జేసినాం అది. షూట్ జేసినాం. మళ్ళీ బ్యాక్ ఎళ్ళిపోయినాం. ఇట్లా జర్నీ సాగుతూనే ఉంది మేడం. వచ్చినాక ఇంగ తర్వాత ఛానెల్ క్రియేట్ జేయడం, తర్వాత అంటే నాకు కొన్ని సాంగ్స్ రిఫరెన్స్ పంపించింది మేడం అప్పటికే. ఇవి మాటల తిరుపతన్న సాంగ్ అని అంటే జెప్పేసి. మీరు ఎన్ని సార్లు మాట్లాడుకున్నప్పుడు డబ్బులు పంపించారు? అసలు 50,000 ఫస్ట్ అటెంప్ట్‌లో నాకు మీరు అసలు ఎలా పంపించారు? ఆ ఫో కన్వర్జేషన్ ఎలా జరిగింది?
కాన్వర్జేషన్ మొత్తం ఫోన్‌పే నుంచి మేడం. హ్మ్. ఫోన్‌పే, గూగుల్ పే. అంటే ఆహ్, ఒక వ్యక్తికి ఎవరమైనా సరే ఒక రూపాయి 10 రూపాయలు లేకపోతే 100, 1000 ఇవ్వాలంటే అంటే తెలిసిన వాళ్ళకి ఇవ్వాలని మనం ఆలోచిస్తాం. అలాంటిది ఒక ముక్కు మొఖం తెలియని వ్యక్తికి ఓన్లీ ఫోన్‌లో మాట్లాడి మీరు 50,000 ఎలా నేను పంపించారు? తనని ముక్కు, మొహం తెలవని వ్యక్తి అనుకోలేదు మేడం. ఎట్లంటే యూట్యూబ్‌లో మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. తను ఈ ప్రపంచానికి తెలుసు. తను ఈ ప్రపంచానికంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే జనరల్‌గా ఇప్పుడు ప్రపంచానికి తెలుసు తను. హ్మ్. తనేందనేది తెలుసు. తనేం చేశాడని కూడా జనాలకి తెలుసు. సో, నేను తెలవని ఆయన అని అనుకోలేదు నేను. అంటే ఆయన అట్లా ఎక్కడుంటారు? ఏంటనే విషయాలు తెలుసా మీకు? అయితే ఫోన్‌లో చెప్పిండు. "ఎక్కడుంటారు బ్రో మీరు" అంటే, "కరీంనగర్‌లో ఉంటా" అని చెప్పిండు. హ్మ్. అయితే కలుద్దాం అన్నా మేడం నేను ఫస్టు. కలుద్దాం అంటే నేనే ఉండి మళ్ళా ఇంక ఏడెళ్దాంలే అన్నట్టు తర్వాత ఫోన్ చేసి "అన్న ఇగ ఓకే చేసుకుందాం" అని చెప్పేసి 50,000 పంపించిన మేడం నేను. హ్మ్. సరే ఫోన్‌లో మాట్లాడి ఇచ్చేద్దాం అన్నావు గదా! సరే ఆడియోకి రెడీ చేయండి అన్న అని హ్మ్. పంపించిన మేడం 50,000 50,000 పంపించారు పంపించిన. ఫస్ట్‌లో. ఆ తర్వాత నుంచి మరి ఎలాంటి రెస్పాన్స్ ఉంది మీకు ఆయన దగ్గర బానే నుంచి? అయింది మేడం. అప్పటినుంచి ఫోన్‌లు విపరీతంగా ఫోన్‌లు చేస్తున్నాయి మేడం. మీరా? ఆయనా? ఆయన. నాకు హ్మ్. అర్థం కాకపోయేది అంతే గాని, ఇంక నేనేమనుకున్నా ప్రాజెక్ట్ వర్క్ మీద అట్లా చేస్తున్నాడు కదా! అని నేను అనుకునేది గానీ, ఈయన ఇంత నేనిక్కడ చేయాలని ఎంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ ఆతృతగా ఉన్నారో ఉన్నానో, హ్మ్. తను మనీ లాక్కోవాలన్న ఉద్దేశంలో ఆయన అంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాడు. హ్మ్. అది నాకు అర్థం కాలే. అది చానా రోజుల తర్వాత అర్థమైంది. నేను బాగా కొంచెం డీప్‌గా కూర్చొని ఆలోచిస్తే నాకర్థమైంది. ఇంతగానో ఫోన్ చేసింది దీనికా అని చెప్పేసి. మీరు ఆ 50,000 ఇచ్చిన తర్వాత ఇంకెప్పుడైనా కలవటం కానివ్వండి, లేకపోతే ఆయనతో కొంచెం నా డబ్బులు నాకివ్వండి అని చెప్పడం గానివ్వండి, ఇవేమన్నా జరిగాయా? అంటే అనుమానం రావటం. ఎప్పటినుంచి మీకు అనుమానం స్టార్ట్ అయింది? చెప్తాను మేడం. ఆ డబ్బులు కొట్టినాక ఆడియో రెడీ చేస్తా అని చెప్పేసి తీసుకున్నాడు. నాకు లిరిక్స్ రాపిస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ డే నేను ఎప్పుడైతే డబ్బులు పంపించానో, ఆ రోజు నాకు మెసేజ్ పెట్టాడు. లిరిక్స్ రాస్తున్నాడు. ఈరోజు సాయంత్రానికి వస్తాయని చెప్పిండు. మళ్ళీ రోజు ఏం చేసిండు నాకు డైరెక్ట్ ఆడియో పంపించిండు మేడం. అది జ్ఞాపక ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళదంట. ఆల్రెడీ హ్మ్. ఇది ఈటీవీ అది శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రమోషన్ అయ్యింది. మనకి ఈ సాంగ్ మంచిగా హెల్ప్ అయితది. బయటికొస్తే ఆల్రెడీ ప్రమోషన్ అయింది కదా! పాపులర్ సాంగ్ అయితది అని చెప్పేసి చెప్పిండు మేడం. హ్మ్. సరే అన్న ఎ ఎ మనకి నచ్చితే ఎళ్ళిపోదాం అని అన్నాను. వాళ్ళేమన్నారంటే ఈ సాంగ్ జ్ఞాపకం వాళ్ళది వాళ్ళు ఆ ఛానెల్ తీసేస్తుర్రు. హ్మ్. ఈ సాంగ్ మనకు అమ్మేస్తుర్రు. ఆళ్ళు ఛానెల్ తీసేస్తుర్రు కాబట్టి ఈ సాంగ్ మనకు అమ్మేస్తుర్రు. మనం తీసుకుందాం. ఈ సాంగ్ మంచిగుందని చెప్పేసిండు. హ్మ్. అంటే సరే అన్న మీ ఇష్టం తీసేసుకోండి అని చెప్పేసిన. అదయిపోయినంక మళ్ళా ఇంకో సాంగ్ పంపించిండు మేడం. కొన్ని రోజులు అదే మలత రోజే అనుకుంటా. మలత రోజే ఇంకో సాంగ్ పంపించిండు. ఆ సాంగ్ ఏదంటే 'నాదాన్ని అయిపోతానో నీదాన్ని అయిపోతానో' అని ఒక సాంగ్ ఉంటది. హ్మ్. అదేమని చెప్పిండంటే ఇది తిరుపతి మాట్లాడిన సాంగు. ఇది లిరిక్స్ తిరుపతి పాడిన పాట అది. తిరుపతి మాట్లాడిన రాసిందా? లేకపోతే హ్మ్. రాసింది ప్లస్ అంతా మ్యూజిక్ అంతా అదంతా కూడా ఆయనే. ఆ! హ్మ్. అయితే ఆ సాంగ్ తిరుపతి మాట్లాడిన అని చెప్పిండు. తిరుపతి మాట్లాడిన రాసిన సాంగ్ అని చెప్పిండు. సరే అన్న ఈ సాంగ్ గూడా బానే ఉంది. ఇది గూడా లాక్ చేస్తే బావుంటదేమో అని నేను అన్నా మేడం. నాకు కొంచెం ఆతృత ఎక్కువయ్యి నేను అన్నా. సరే హ్మ్. బ్రో అయితే నేను ఫస్ట్ సాంగ్ లాక్ చేసినా కదా బ్రో! ఎట్లా అంటే సరేలే అన్న తర్వాత ఉండి ఫోన్ చేసిండు నాకు. అయితే మనకు ఒక సాంగ్ పోయినా ఒకటి సాంగ్ ఫెయిర్‌గా ఉంటది గదా! ఇది గూడా తీసేసుకుందాం అని చెప్పేసి ఇగ నాకు చెప్పిండు మేడం. మీరన్నారా? ఆయనన్నారా ఆ మాట? ఆ సాంగ్ గూడా బావుంది అన్న నేనన్నా. సరే ఫోను జేసి మళ్ళా ఇది గూడా తీసేసుకుందాం. 2 ఫెయిర్‌లో ఉంటే ఏదో ఒకటి మనకు 2 ఉంటే ఒక ధైర్యం ఎక్కువుంటది. రెండిట్లో ఏదో ఒకటి గట్టిగా హిట్ పడొచ్చు మనకు. హ్మ్. అంటే ఇది గూడా బానే ఉంది. కాకపోతే మనకు బెటర్‌గా ఉంటదన్నట్టు అన్నాడు. సరే అన్న నీ ఇష్టం అని అన్నాను. హ్మ్. తర్వాత గూడా నేను పేమెంట్ జేసిన మేడం. ఫోను జేసినప్పుడల్లా తను ఫోను జేసినప్పుడల్లా పేమెంట్ గురించి అడిగేది. హ్మ్. తర్వాత ఏమన్నాడంటే ఈ సాంగ్స్ పంపించిన మేడం సాంగ్స్ పంపించినాక నాకు షూట్‌కి రమ్మన్నాడు. షూట్‌కెళ్ళిపోయి వచ్చిన కనగర్తి అక్కడ. పోయొచ్చినంక మళ్ళా ఇంటికొచ్చినాక ఏమన్నాడంటే, "ఇప్పుడు తిరుపతి మాట్లాడిన లైవ్స్ చేసాడంట. ఇట్లా పైసలు పంపాలి బ్రో. ఇట్లా లైవ్స్‌కి 10,000" అని చెప్పేసి 10,000 ఏపిచ్చుకోవడం స్టార్ట్ చేసిండు అప్పటికి. హ్మ్. అప్పటి ఆ! వరకు ఎంత వరకు ఇచ్చారు మీరు డబ్బులు ఆయనకి? నేను ఈ లైవ్స్ అనేదాకా బానే పోయుంటాయి మేడం. 2,70,000, 50 హ్మ్. పైనే పోయుంటాయి. 2,70,000 ఆ! 3,00,000 దగ్గర అనుకుందాం. దగ్గర హ్మ్. 3,00,000 పోయుంటాయి 3,00,000 అప్పటికి. అక్కడ. ఓకే. హ్మ్. ఆ తర్వాత? ఆ! తనేమన్నాడంటే, "సో, 2 సాంగ్స్ ఉన్నాయి కదా బ్రో! 2 సాంగ్స్‌లల్లా ఓ సాంగు ఇది రామయ్య సాంగ్ ఉంది కదా! వాళ్ళు మనకి ఇయ్యట్లేదు అది. క్యాన్సిల్ చేషిర్రు. మనకు ఈ సాంగ్‌తోనే తిరుపతన్న సాంగ్‌తోనే ఎళ్ళిపోదాం" అని అన్నాడు. సరే అన్న అట్లయితే బాయ్ అని నేనన్నా. అది అయిపోయినంక ఇంగ లైవ్స్‌కి పేమెంట్ ఏపిచ్చుకున్నాడు కదా మేడం! హ్మ్. పేమెంట్ ఏపిచ్చుకున్నాక మళ్ళీ
షూట్‌కి పోయినా మేడం. షూట్‌కి పోయొచ్చినంక నేను ఏమన్నానంటే, "అన్న మనం ఛానెల్ క్రియేట్ చేసి చాలా రోజులయితుంది గదా! అని ఛానెల్ క్రియేట్ చేసినా. అప్పటికి ఛానెల్ క్రియేట్ చేస్తే బావుంటది." మాది మ్యారేజ్ డే వస్తుంది మేడం దగ్గర దగ్గర. మ్యారేజ్ డే వస్తుంది గదా అన్నా! మ్యారేజ్ డే రోజు ఒక మెమరీలాగా మిగిలిపోతది. ఛానెల్ క్రియేట్ చేస్తే బావుంటదన్నా అంటే, ఆ రోజు ఛానెల్ క్రియేట్ చేసిండు. ఛానెల్ క్రియేట్ చేసినాక మళ్ళీ వాటికి పోస్టర్సు, తర్వాత ఇంట్రోస్ కావాలి కదా మేడం. హ్మ్. ఇంట్రోస్ కూడా డబ్బులు అడిగిండు. డబ్బులు ఇట్లా అయితే ఇప్పుడు ఒకటి మన దాని క్వాలిటీని బట్టి ఆహ్, ఆహ్, ఉంటది మేడం అన్నాడు. ఉంటది అన్నాడు. సరే ఎంతైతది అన్న అంటే 15,000, 8,000, 5,000 అని కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టిండు. అంటే నాకు కొన్ని రిఫరెన్స్ పంపించిండు. హ్మ్. సాంగ్స్‌వి ఇంట్రోకి ఎట్లా ఉంటాయనేది. ఒక్కొక్క దానికి ఒక పంపించిండు. అంటే మీ మ్యారేజ్ డే లోపు ఒక ఛానెల్ పెట్టాలి, యూట్యూబ్ ఛానెల్. ఆ అది రోజే పెట్టాలనుకున్నా ఆ మేడం. రోజే మీ మా మ్యారేజ్ డే మ్యారేజ్ కోసం. డే రోజు. ఏ రోజు మీ మ్యారేజ్ డే? మార్చ్ 10 అది. మార్చ్ 10థ్. హ్మ్. ఆ రోజు ఛానెల్ క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిండు. ఆ ఇంట్రో అవి ఇవి అడిగితే దానిలో కూడా డబ్బులైతాయి బ్రో ఇట్లా 15,000 మనం చేపించుకున్న దాన్ని బట్టి ఉంటది. 5,000 నుంచి స్టార్ట్ ఆ ఉంటది. ఛానెల్ లోగోకి, ప్రోమోకి పోస్టర్ మొత్తం కూడా పోస్టర్‌కి అదంతా కూడా డబ్బులవుతున్నాయని చెప్పాడు. అవుతది. హ్మ్. అన్న నాతో అప్పటికి నేను నాతో డబ్బులు లేకున్నాయి మేడం. డబ్బులనేవి నా చేతుల్లో కొన్ని తెచ్చినున్నా నేను. నేను యాక్చువల్లీ 2, 3 లక్షలు ఏమో తెచ్చుకున్నాను నేను ఈ సాంగ్ చేద్దామని చెప్పేసి. ఆహ్, ఆ 3,00,000 వరకు అప్పటి వరకు అయిపోయినాయి. అన్నకి చెప్పిన, "అన్న నాతోని పైసలు లేవు. ఇప్పుడు అయిపోయినాయి మొత్తం." అంటే, "సరేలే బ్రో పైసలు అయిపోయినాయి అంటున్నావు కదా! మీకు మ్యారేజ్ డే గిఫ్ట్ కింద నేనే ఇవి ఇంట్రో గాని, పోస్టర్స్ గాని నేనే డిజైన్ చేపిస్తా" అని చెప్పేసి అన్నాడు మేడం. సాయంత్రం వరకు వస్తాయేమో అంటే చేపిస్తానే అన్నాడు. చేపియలే అప్పటికి గూడా. సాయంత్రం అన్నాడు. సాయంత్రం వస్తదేమో, అప్పుడు వస్తదేమో ఇప్పుడు అని నేను వెయిట్ జేషిన. అప్పటికి గూడా ఏమీ చేయలే. హ్మ్. ఆహ్, కొన్ని అవి గూడా కొన్ని రిఫరెన్స్ పంపించిండు. నార్మల్‌గా ఆహ్, అవి కేఆర్ మ్యూజిక్ అని అనుకున్నాం మేము. కేఆర్ మ్యూజిక్ బాక్స్ అని అనుకున్నాం. క్రియేట్ జేసినాము. దానికి లోగోలు ఇట్లా తయారు చేపిచ్చిండు. చూపిస్తే ఇవి అంత బాలే బ్రో వాళ్ళు పంపారు గానీ అంత మంచిగా లేవు. నాకు 'ఉగ్రకాళి' అనే ఒక స్క్రిప్ట్ ఉంటే, ఆ స్క్రిప్ట్‌కి టైటిల్ డిజైన్ చేసిన ఆయనతోనే నేను అవి చేపిస్తా వస్తాయిలే అని చెప్పేసి అన్నాడు. వచ్చినాయి. అంటే ఒకటి క్యాన్సెల్ అయింది. ఒకటైతే సాంగ్ మనకు 'తిరుపతి పాటలు' సాంగ్ ఉంది. "అన్న సాంగ్ ఉంది కదా! మనం షూట్‌కెళ్ళిపోదాం అన్న చాలా లేట్ అయితుంది కదా!" అది అంటే, "వెళ్దాం బ్రో కాకపోతే 'తిరుపతి మాటలన్నా' ఈ సాంగ్‌లో 2 చరణాలున్నాయి. మూడో చరణం యాడ్ చేస్తాడంట. ఆహ్, ఇట్లా అంటున్నాడని చెప్పేసి నాకు చాట్ పంపించిండు. 'తిరుపతి మాటలన్నా ఇట్లా అంటున్నాడని.' హ్మ్. తిరుపతి మాటలని ఇట్లా అంటున్నాడంటే అందులో ఏముంది అంటే అప్పటికి షూట్‌కెళ్దాము అని చెప్పిండు నాకు. షూట్‌కెళ్దాము వాళ్ళకి పేమెంట్‌లు గూడా చేసేసినా అని చెప్పేసి రామ్ రాథోడ్ పేరు, తర్వాత లిఖిత ఆళ్ళ కాంబినేషన్‌లో మేము ఆ సాంగ్ తీయాలని అనుకున్నాం. తీద్దామని అన్నాడు. వాళ్ళకి పేమెంట్‌లు గూడా చేసేసినా శేఖర్ వైరస్ మాస్టర్‌కి తర్వాత రామ్ రాథోడ్ వాళ్ళకి పేమెంట్‌లు చేసేసినా నేను. షూట్‌కెళ్ళిపోదాం బ్రో అన్నాడు. తర్వాత మళ్ళీ రోజు ఉండి ఇట్లా తిరుపతి అన్నతోని మాట్లాడితే లిరిక్స్ కాలేదు గదా! లిరిక్స్ గాంది షూట్‌కి పోయి ఏం చేస్తావు తమ్మీ ఇప్పుడేం వద్దు. తర్వాత 21కో, 22కో షూట్ పెట్టుకుందాం. అప్పటి వరకు నేను కంప్లీట్ చేస్తా అన్నట్టు మాట్లాడినట్టు నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టిండు. అన్నతో చాట్ చేసినట్టు. సరేలే అన్న అయితే అవి వచ్చినాకనే పెట్టుకుందాం అన్నట్టు నేను ఏమనలే. తర్వాత మళ్ళా కొన్ని రోజులకు అడిగినా మళ్ళా. అన్న ఎట్లా మళ్ళా ఇంకా కాలేదా అన్న తిరుపతి మాట్లాడిన ఏమంటున్నాడంటే, లేదు బ్రో అన్న కొంచెం వాళ్ళ వైఫ్‌కి బాలేదంట. కిమ్స్ హాస్పిటల్‌లో ఉందంట. కొంచెం సీరియస్ ఉందంట. అది అని చెప్పేసి చెప్పిండు. తిరుపతి మాట్లాడిన వైఫ్‌కి ఇట్లా బాలేదని చెప్పేసి. హ్మ్. ఆ తర్వాత కూడా ఇంక నేను కూడా కొంచెం అంత ఆపదలో ఉన్నప్పుడు మనం ఇట్లా అడుగుతాం అని చెప్పేసి నేనేమన్నా. తర్వాత ఇట్లే అడుగుకుంటూ పోయినా మేడం. తర్వాత కూడా ఇట్లే అడిగినా నేను. ఏమన్నా ఇంక వస్తలేవు ఇంకా రాసిండా తిరుపతి మాటల సాంగ్ ఏమైంది ఏమైందని. అంటే తిరుపతి వాళ్ళ వైఫ్‌కి బాలేదా? లేకపోతే ఈ శివకృష్ణ వాళ్ళ వైఫ్‌కి బాలేదా? ఫస్ట్ తిరుపతి మాట్లాడిన వైఫ్‌కి బాలేదు. చిరునాలు రాయడానికి అన్నకి వీలు పడట్లేదు అని అన్నట్టు నాకు చెప్పాడు. చెప్పిండు. హ్మ్. తర్వాత అడిగినప్పుడు ఏం చెప్పిండంటే ఇంగా అంటే మేడం విశ్వప్రియ మేడం ఉంది గదా! మేడం హ్మ్. ప్రెగ్నెంట్ గదా! తనకు గూడా డెలివరీ టైమ్ దగ్గర పడ్డది. నేను గూడా హాస్పిటల్‌కి పోవాలి బ్రో. కొంచెం ఆగుదాం అన్నట్టు అన్నాడు. సరే అన్న ఎళ్ళు హాస్పిటల్‌కెళ్ళిరా అది అని చెప్పేసి నేనన్నా. అయితే నాకేమనిపించిందంటే నాకు అక్కడి నుంచి కొన్ని డౌట్‌లు రేజ్ అయితున్నాయి మేడం అప్పటినుంచే. ఎప్పుడు అడిగినా ఏదో మాట దాటేస్తున్నాడు. కొంచెం అక్కడి నుంచే అంటే మీకు ముందు అంటే మొదటి డౌట్ ఎప్పుడొచ్చింది? అంటే 50,000 పంపించినప్పుడా? లేకపోతే 3,00,000 పంపించినప్పుడా? ఎప్పుడు? ఇవన్నీ పేమెంట్‌లు అయిపోయినాయి మేడం. ఏదేదో మ్యానిపులేట్ చేసిండు. అక్కడియ్యాలి, వీళ్ళకియ్యాలి, వాళ్ళకి పేమెంట్ జేసుకోవాలి. అంటే షూట్‌కి మనం ఆల్రెడీ వాళ్ళని పిలిచినాం గదా! షూట్ పెట్టుకుంటాం 18కి, 16కో షూట్ పెట్టుకుందామని చెప్పిన్నాడు హ్మ్. నాకు రామ్ రాథోడ్ వాళ్ళతోన.
వాళ్ళకి పంపియాలి ఇవి అని చెప్పేసి అప్పటికి పేమెంట్ అంతా కొట్టించుకుండు. తర్వాత హాస్పిటల్‌కి పోయినాక గూడా ఇంగా హాస్పిటల్‌కి పోయినా బ్రో ఇట్లా పెర్నాండేజ్ హాస్పిటల్ అని చెప్పేసి చెప్పిండు నాకు. హ్మ్. అదే వాళ్ళు "అన్నా నువ్వు నేను గూడా వస్తాను హాస్పిటల్ దగ్గరికి లొకేషన్ పెట్టన్నా" అని నేనన్నా. హ్మ్. ఆ లొకేషన్ పెట్టలే గానీ పేరు పెట్టిండు. దాని పేరు పెర్నాండేజ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ పేరు పెట్టిండు. ఎక్కడన్నా లొకేషన్ అంటే నల్లకుంటనేమో చెప్పిండు. నల్లకుంట దగ్గరికి నేనొచ్చిన సడెన్‌గా అన్నకి చెప్పకుండానే వచ్చిన నేను. అంటున్నాడు కదా! డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి ఆయన లొకేషన్ పెట్టలే కాబట్టి మనం డైరెక్ట్ ఎళ్ళిపోదాం అని అన్నా. వచ్చి మా ఫ్రెండ్ గాని దగ్గరికి పోతే మా ఫ్రెండ్ నాకు ఈ రూట్ తెలవదు మేడం హైదరాబాద్‌లో. చిన్నగా మా ఫ్రెండ్ గాని దగ్గరికి పోతే ఇద్దరం కలిసి పోయినాం ఇగ. నల్లకుంట దగ్గరికి పోయి ఆయనకు ఫోన్ చేసినాం. "అన్న హాస్పిటల్ ముందలనే ఉన్నాం. ఎక్కడన్నా" అంటే "లేదు బ్రో నేను ఇప్పుడే మా అత్తవారి ఇంటికి వచ్చేసినా" అని చెప్పేసిండు. అంటే మీకక్కడ డౌటొచ్చేలాగా ఉన్నప్పటికీ కూడా అతను మాత్రం ఏదో ఒక వంకలు చెప్తూనే ఏదో ఉన్నాడు. మాటలు అంటే దాటేస్తున్నాడు మీరు ప్రతిసారి. ఆహ్, ఎందుకంటే ఏమనుకున్నారు? డౌటొచ్చిన తర్వాత అతన్ని అంటే నిలదీయాలనుకున్నారా? లేకపోతే నిలదీయాలని డబ్బులు అనుకోలేదు. మేము రివర్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నా తెప్పించుకుందాం మేడం. అనుకున్నారా? డౌట్ అంటే లేకపోతే ఏదైతే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయో వీటికి సంబంధించి ఏమైనా ప్రశ్న జవాబు ఇచ్చేద్దాం అనుకున్నారా? దొరుకుతదేమో ఏమన్నా అంటే ఇది నాకు డౌటే మేడం అది. అంటే చిన్న స్టార్ట్ అయితుంది గానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం అన్న ఉద్దేశంలో నేనొచ్చిన. హ్మ్. డౌటా? నిజమా? అబద్ధమా? అన్నట్టు నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి లొకేషన్‌కొచ్చిన. అన్నకి ఫోన్ చేస్తే ఇట్లా అత్తగారింటికొచ్చిన అని చెప్పిండు. సరే అని చెప్పేసి నేనేమనలే. మళ్ళా అదయిపోయినంక మలత రోజు షూట్‌కి పోయినాం అక్కడి నుంచే. షూట్‌కి పోయినంక అక్కడ గూడా అడిగిన. అన్న ఏమంటే గిట్లా అనుకున్న తిరుపతి మాట్లాడినా మళ్ళా అవే జోలు చెప్పిండిగ. చట్నాలు రాలేదు, అది రాలేదు అవే. అంటే ఇంగ ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా నేను వినడం జరిగింది. మేడం. అసలు మీకు 5,00,000 ఎక్కడివి? నేను లోన్ ప్రాసెస్ చేసుకున్నా మేడం. లోన్ తీసుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సిలో నాకు అంటే ఇంతకుముందు నేను కొన్ని జాబులు చేసిన. 22 వరకు నేను జాబులు చేసిన మేడం. ఏం జాబ్ చేశారు? యాక్సిస్ బ్యాంక్‌లో సేల్స్ మేనేజర్‌గా చేసినాననమాట. హ్మ్. ఆ! అక్కడ చేసిన వల్ల క్రెడిట్ స్కోర్ మంచిగుండి నాకు ప్రీ అప్రూవల్ లోన్ అవి ఇవి వచ్చినున్నాయి మేడం. హ్మ్. అవి ఒక 3,00,000 తీసుకున్నా హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌లో. మిగతాయి నాకు కొన్ని క్రెడిట్ కార్డ్‌లు ఉండే. ఆ క్రెడిట్ కార్డ్‌ల నుంచి కూడా తీసిచ్చిన నేను. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ మేడం. డిగ్రీ చదువుకున్నారు. అంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది చాలా మందికి తెలుస్తుంది. చిన్న పిల్లలకి కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీకు అంటే డౌట్ రానీయకుండా కొన్ని కొన్ని షూట్స్‌కెళ్ళి అక్కడ చూడు ఏం ఆ! జరుగుతుందో అవును. ఇవన్నీ కూడా ఆయన చెప్పడం అవును. జరుగుతుంది. కానీ ఆ తర్వాత నుంచి కేవలం మీకు డబ్బుల కోసం మాత్రమే ఆయన ఫోను చేస్తున్నాడు. ఇంకా ఆ విషయాలు ఏమి ఈ కూడా మాట్లాడట్లేదు. వర్క్ ప్రోగ్రెస్ అనేది లేదు మేడం. వర్క్ హ్మ్. ప్రోగ్రెస్ లేదు. అవి ఎప్పుడు అడిగినా గూడా ఏదో ఒకటి మాట చెప్పడం, దాటవేయడం ఇట్లా జరుగుతుంది. పేమెంట్లు మాత్రం కొట్టించుకునేది. హాస్పిటల్‌కి పోయినప్పుడు గూడా ఇంగ స్టోరీలు అల్లం పెట్టాడు. ఎట్లా అంటే కొత్త స్టోరీలు. హ్మ్. ప్రియకి బ్లడ్ తక్కువుంది. ఇలా ఇక్కడ 50, 50 ఛాన్స్ అంటున్నారు. సైన్ చేయమంటుర్రు. హ్మ్. ఇక్కడ డబ్బులు ఎక్కువ అంటే ఖర్చయితాయి. మిమ్మల్ని ఒక భయానికి ఒక లోన్ ఇది చేస్తున్నాడు. ఆ! భయభ్రాంతులకు గురి చేయడానికి అట్లా అంటున్నాడు. సరే హ్మ్. అన్న ఎట్లా పైసలకి ఇబ్బంది గిట్ల ఏమన్నా ఉందా అని నేను అడిగిన. అవును బ్రో మస్తు ఇబ్బందయితుంది అది ఇది అని చెప్పేసి అన్నాడు. కొన్ని ఉంటే అరేంజ్ చేయగలవా? ఇట్లా స్టార్ట్ చేసిండు ఇక మానిప్యులేషన్ ఎట్లా వీనితోని లాగాలి పైసలన్నట్టు స్టార్ట్ చేసిండు. బ్రో ఎక్కడ పోవు మనం ఎట్లాగో షూట్ చేస్తున్నాం కదా! నీ పైసలు నీకు ఇచ్చేస్తా మళ్ళీ అది అని చెప్పేసి అన్నాడు. హ్మ్. నేను ఆపదలో ఉంటరు అన్నట్టు నేను కూడా ఆలోచించకుండా కొట్టేసిన మేడం హ్మ్. పైసలు గూడా. అంటే ముందు నుంచి కూడా మీకు ఆపదలో ఉన్నట్టు కూడా ఏం చెప్పలేదు. అంటే ఎప్పుడైతే ఈ 3,00,000 ఇచ్చారో ఆ తర్వాత నుంచి కూడా ఆయన ఈ గేమ్ అంతా కూడా స్టార్ట్ క్రియేట్ చేసిండు. చేశాడని అవును చెప్పొచ్చు. మేడం. అయితే మామూలుగా మేము ఒక వీడియోలో కూడా వినడం జరిగింది. ఇందాక మీరు కూడా చెప్పారు. మీ చెల్లి డబ్బులు కూడా అవును మేడం. అంటే మీ చెల్లి కష్టార్జితం, ఇటు మీ కష్టార్జితం ఇదంతా కూడా ఇవ్వటం జరిగింది. అవును మేడం. మీరు ఇంత చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి మీరు ఒక్క మాట కూడా నేను ఇంట్లో చెప్పాలనిపించలేదా? తెలవదు మేడం. లాస్ట్ మన వేదాంత్ అనే వీడియో రిలీజ్ అయిన దగ్గర గూడా ఇంట్లో ఎవరికీ తెలవదు. హ్మ్. అయితే మా ఆవిడకి నేనేం చెప్పినంటే, "ఇట్లా చేపిస్తున్నా" అని చెప్పిన. సాంగ్ చేపిస్తున్నా అని చెప్పిన. కాకపోతే 1,00,000 మాత్రమే ఇచ్చినా అని చెప్పిన మేడం ఆమెకు. ఆమె సడెన్‌గా ఈ వీడియో చూసి షాక్ అయింది. అప్పటినుంచి మాకు మాటలు అంతకుముందే కొంచెం మాటలు లేవు. "1,00,000 ఎట్లా ఇస్తావు నువ్వు?" అది ఇది అని చెప్పేసి హ్మ్. ఆమె కొంచెం సీరియస్ అయింది. ఇప్పటివరకు గూడా మా మధ్యలో మాటలు లేవు. దాదాపు ఒకవేళ మీ ఇంట్లో మీ ఫ్యామిలీకో లేకపోతే మీ వైఫ్‌కో చెప్పుంటే ఈరోజు ఇంత జరిగేది కాదు అని అనిపిచ్చిందా మీకు? చెప్తే నన్ను రానియ్యరు మేడం నాకు తెలిసి ఈ విషయం. హ్మ్. ఇటు సైడ్ రానియ్యరు. అంటే అది ఇంత కూడా మీ అమౌంట్ మంచి కోసమే కదా! అంటే అది ఫ్యామిలీ మంచి కోసమని వాళ్ళకంత దీంట్ల మీద అవగాహన ఉండదు గదా మేడం. హ్మ్. ఈ డబ్బులొస్తాయి, యూట్యూబ్ మీద రెవెన్యూ వస్తదన్న అంత అవగాహన ఉండదు వాళ్ళకి. హ్మ్. సో, వాళ్ళేమనుకుంటారంటే అవి నేను ఒక రూ. 1,00,000 అని జెప్పిన. రూ. 1,00,000 ఇచ్చినా రూ. 1,00,000 సాంగ్ అయిపోతదన్నట్టు మా ఆవిడకి జెప్పేసిన. హ్మ్. సరేలే వీడు ఎప్పుడు నిద్రపోకుండా అవే ఆలోచిస్తాడు, దాని గురించి ఆలోచిస్తాడు. హ్మ్. పోన్లే అన్నట్టు ఆమె వదిలేసింది మేడం. పట్టించుకోలేదు. సరేలే అని జెప్పేసి వదిలేసిందామె. హ్మ్.
అంటే ఇదంతా జరిగిన తర్వాత మీకు హాస్పిటల్ దగ్గర అనుమానం వచ్చింది. అతను చేసే బిహేవియర్, మాట్లాడే విధానం ఇదంతా కూడా అనుమానం వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తుంది. మీరు డబ్బులు అడిగే ప్రయత్నం చేసినప్పుడు అతని దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఇస్తా, మీకు? ఇస్తా అనేది మేడం. అయితే నాకు ఈ విషయం నన్ను ఇట్లా మోసం చీట్ చేసిండన్న విషయం నాకెప్పుడు తెలిసిందంటే ఏప్రిల్ 20 తెలిసింది మేడం. హ్మ్. ఎలా ఆహ్, తెలిసింది? ఎలా తెలిసిందంటే నేనేం చేసినంటే ఇవన్నీ అబద్ధాలు చెప్పడం వల్ల నాకు డౌట్ రైజ్ అయ్యి చిన్నగా ఏం చేసినంటే ఆయన దగ్గర నాకు ఈ ఫోక్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఇప్పుడు కొంతమంది హ్మ్. రామ్ రాథోడ్ గాని, లిఖిత గాని వీళ్ళందరికీ పేమెంట్ చేసినని చెప్పిండు కదా మేడం. శేఖర్ వైరస్‌కి వీళ్ళందరికీ హ్మ్. పేమెంట్ చేసినని చెప్పిండు కదా! వాళ్ళకి కనుక్కోవడానికి నంబర్లు లేవు నా దగ్గర. హ్మ్. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడానికి నా దగ్గర నంబర్లు లేవు. సో, ఈ నంబర్లు రాబట్టుకోవాలని చెప్పేసి ఆ టైంలోనే మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేసిండు. మా ఫ్రెండ్ ఒకడు హ్మ్. ఫోక్ సాంగ్ చెప్దామన్నాడు. ఆయన కూడా ఒకటి రాపిచ్చిండు. ఆల్రెడీ అవి బయటికొచ్చింది సాంగ్ గూడా. హ్మ్. తనేమన్నాడంటే ఆ టైంలో సెర్చింగ్ టైమ్ అప్పుడు. తనుండి "అరే! మనకిట్లా యాక్టర్స్ గావాలే. ఎవరన్నా తక్కువకు మనకు వస్తే షూట్ చేసుకోవడానికి వీలుంటది. మీకు శివకృష్ణ అన్న ఎళ్తున్నావు గదా! శివకృష్ణ అన్న దగ్గరికి. హ్మ్. ఏమన్నా నంబర్లు ఇప్పించుకో వాళ్ళ యాక్టర్స్ వాళ్ళవి వాళ్ళని" అని అంటే నేను చిన్నగా నంబర్లు ఇప్పించుకున్నా మేడం. హ్మ్. నంబర్లు ఇప్పించుకున్నా చిన్నగా వాళ్ళయి. ఆ నంబర్ నాకు చిన్నగా ఐడియా ఏమొచ్చిందంటే హ్మ్. హ్మ్. చిన్నగా ఐడియా ఏమొచ్చిందంటే, ఈ 'రామ్ రాథోడు' తర్వాత మిగతా 'శేఖర్ వైరస్ మాస్టర్' వీళ్ళ నంబర్లు తీసుకోవాలని చిన్న ఆలోచన తట్టింది. సో, ఈ యాక్టర్స్ అందరి నంబర్లు తీసుకున్న తర్వాత వాళ్ళ నంబర్లు గూడా అడిగిన. అన్న పెట్టిండు. పెట్టిన ఎంబడే నేనేం చేసినంటే 'రామ్ రాథోడ్' అన్నకి ఫోన్ చేసిన. 'రామ్ హ్మ్. రాథోడ్' అన్నకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసిండు. తనేమనంటే, అన్న ఇట్లా నాకు మీకు పేమెంట్ చేసినట్టు నాకిట్లా స్క్రీన్ షాట్ పెట్టిండు" అని చెప్పేసి శ్రీకృష్ణ వెళ్తూ పెట్టిండు. "ఇట్లా మీకేమన్నా చెప్పిండా అన్న" అంటే లేదు బ్రో స్క్రీన్‌షాట్ ఒకసారి నాకు పెట్టు అని జెప్పేసి ఆయన మాట్లాడి చూసి నన్ను 2 చివర్లు పెట్టిన. "అరే! అట్టెట్లా నమ్ముతావురా స్క్రీన్‌షాటు పంపినంత మాత్రాన అవి" అని నన్ను తిట్టిండు బానే. ఈ చుట్టుపక్కల పెట్టుకొని అక్కడెక్కడో పోయినవు అంటే వాళ్ళ దగ్గర దగ్గరనే ఉంటారు మాకు. కానీ వాళ్ళ నంబర్‌లు మాకు లేవు కాబట్టి నేను వాళ్ళని అప్రోచ్ కాలేకపోయినా. అదే విషయాన్ని అన్నకి చెప్పిన. అన్నకి చెప్పినాక అన్న కన్ఫర్మ్ చేసినాక నాకింకా టెన్షన్ స్టార్ట్ అయింది మేడం. నేను అంటే మోసం చేసిండు. నాకక్కడ క్లియర్‌గా అర్థమైతుంది. 50,000 పంపినా అని చెప్పిండు. ఆ స్క్రీన్ షాటు అన్నకి చూపిస్తే కన్ఫర్మ్ చేసేసిండు నాకు పంపలే అని చెప్పేసి. నాకు క్లియర్‌గా అర్థమైపోయింది. ఇంకో మాటతోని తిరుపతి మాటలు అన్నకి ఫోన్ చేద్దామని చెప్పేసి అప్పటికి నేను యూట్యూబ్‌లో కొన్ని సెర్చ్ చేసి నంబర్లు తీసుకునున్నా గదా! వాళ్ళకి కూడా మీరు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి ఇలా మీకు పేమెంట్ ఇచ్చారని అడిగిన తర్వాత వాళ్ళు లేదు అని చెప్పారు. ఇంకా అప్పటినుంచి మీకు అతను మోసం చేశాడనేది అర్థమైంది. అర్థమైపోయింది. ఆ తర్వాత మీరు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేసాడా? చేసిండు. ఏమన్నాడు? కాలయితే లిఫ్ట్ చేయకుండా ఎప్పుడు ఉండలేదు. మధ్యలో అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేది. నేను గట్టిగా జర సీరియస్‌గా అడిగే వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేది. హ్మ్. తిరుపతి మాటలు కన్ఫర్మ్ చేసుకున్నాక తిరుపతి మాటలు ఏమనంటే, "తమే నువ్వు మోసపోయినావు. తర్వాత నువ్వు ఫస్టు పోలీస్ కేస్ పెట్టు వాడి మీద. ఇట్లాంటోడు ఫోక్ ఇండస్ట్రీలో ఉండకూడదు" అని చెప్పేసి అన్న చెప్పిండు. కాకపోతే నాకేందంటే పైసలు అక్కడ లాక్ అయిపోయినాయి. నా పైసలు రాకపోతే నాకు ఇబ్బంది. నాది ఒక 10 ఏళ్ల జీవితం మేడం అది నాకు. హ్మ్. 5 లక్షలు అంటే నాకు చాలా పెద్ద అమౌంట్ అది. హ్మ్. అన్ని అప్పులు తెచ్చి పెట్టిన. నాకు ఈ టెన్షన్ తీసుకొని నేను అన్నతోని అదే చెప్పిన. అంటే మరి చూడు అది అని చెప్పేసి అన్న కూడా కొంచెం సంధాయించిండు. సరే నీకు అండగా ఉంటానులే. ఇక్కడ పైసలేడుకైతాయి నువ్వైతే ఈ ప్రయత్నం చెయ్యి అని అన్నాడు. నేను అట్లా ఇంగ అయితే తిరుపతి మాటల నుండి ఏమన్నాడంటే, "ఒకసారి శివ కాన్ఫరెన్స్ పెట్టు" అని అన్నాడు. కాన్ఫరెన్స్ పెట్టు ఫోన్ అంటే నేను కాన్ఫరెన్స్ పెట్టిన. చిన్నగుండి "అన్న రేపు పోతున్నావా హాస్పిటల్‌కి? ఎళ్తున్నావా అన్న?" అంటే "లేదు బ్రో మనీ అడ్జస్ట్ కాలేదు" అని చెప్పేసి అన్నాడు. అది చూసిండు ఫోన్‌ల అది కాన్ఫరెన్స్ కనిపిస్తది కదా మేడం. కాన్ఫరెన్స్ పెట్టినట్టు అర్థమైపోతది నాకు. అర్థమయ్యి ఏమనంటే కాన్ఫరెన్స్‌లో ఎవరున్నారు? ఎవరికి పెట్టినవు బ్రో? ఎవరికి పెట్టినవు బ్రో? అని కొంచెం టెన్షన్‌గా అడిగిండు. హ్మ్. ఎందుకన్నా ఇట్లా చేసినవు అంటే, ఎవరికి పెట్టినవు బ్రో చెప్పు అనంటే, లేదు తిరుపతి మాట్లాడన్నాడు మాట్లాడన్నా. హ్మ్. ఎంబడే ఫోన్ కట్ చేసిండు మేడం. హ్మ్. ఫోన్ కట్ చేసినాక తిరుపతి మాట్లాడినండి ఇంగ మరి మాట్లాడు ఏదో ఒకటి అని అన్న అన్నాడు. సరే మాట్లాడినాక ఆయన ఎమ్మడే మళ్ళా ఫోన్ చేసి ఇదంతా ఎందుకు చేసినావు బ్రో? ఆళ్ళకెందుకు చేసినావు బ్రో ఫోను? ఏదైనా ఉంటే నన్ను అడగాలి కదా బ్రో! అట్టెట్లా చేసావు బ్రో? అంటే ఇంత చీట్ చేసినాక గట్ల ఎట్లా చేయబుద్దయిందన్న నీకు అది ఇది అని. నేను కొంచెం అడిగిన, "అన్న నువ్వేం చేస్తావో నాకు తెలవదు. ఇన్ని రోజులు నా మంచితనాన్ని నువ్వు ఆసరా చేసుకొని ఇట్లా డబ్బులు గుంజేసినావు. నా పైసలు నాకు ఒక 15 డేస్‌లో అరేంజ్ చేయాలన్నాను. 15 డేస్‌లో కాదు బ్రో నెల రోజుల టైంలో అరేంజ్ చేస్తా. నీ పైసలు నీకు ఇచ్చేస్తా బ్రో" అది అని చెప్పేసి జర బతిమిలాడినట్టు మాట్లాడిండు. అది కూడా ఆయనకు తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్‌లో లేదు. ఆ వాయిస్‌లో ఇంటే అర్థమైపోతది మనకు. హ్మ్. అప్పటికి కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హ్మ్. ఏమంటున్నాడంటే, "లేదు బ్రో నేను పాటలు చేసిస్తా. హ్మ్. నాకు 1 వీక్ టైమ్ ఇచ్చేసి ఇంట్రో ఇచ్చేస్తా. తర్వాత సాంగ్ వచ్చేస్తది. సాంగ్ వచ్చేసినాక 15 డేస్‌లో సాంగ్ షూట్ చేస్తాము అయిపోతది" అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసిండు. అన్న ఇంత చీట్ చేసినాక మళ్ళీ నేను నమ్మాలంటే ఇంకా అది బా అవ్వని పని. అవ్వని పని. నా పైసలు నాకు ఇయ్యన్నా అని చెప్పేసిన.
అయితే అవ్వదు బ్రో పైసలు అది అని మళ్ళీ అక్కడి నుంచి నాన్న నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు 15 డేస్లో నాకు పైసలు నాకు కావాలి, నా అకౌంట్లో నాకు ఉండకపోతే నేను చాలా దూరం వెళ్తాను, ఇక్కడ దాకా ఇక్కడనే ఉంటాను నువ్వు అనుకుంటున్నావు కానీ నేను ఉండను, చాలా దూరం వెళ్ళిపోతాను చెప్పిన. ఏం చేసినా ఏముంటుంది బ్రో మా అయితే నేను జైలుకి పోతా, తర్వాత నీ పేమెంట్ రాదు అని మళ్ళీ ఇట్లా 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 స్టార్ట్ చేసిండు. అంటే ఒకవేళ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు కానీ మీ డబ్బులు మాత్రం మీకు రావు తిరిగి అని రావు నాకు అని ఒక చెప్పాడు. భయాన్ని క్రియేట్ చేసింది మేడం అక్కడ. ఉమ్, ఆ భయాన్ని క్రియేట్ చేస్తే నేను అన్న నా పైసలు నాకు అరేంజ్ చేయకపోతే నేను 7 దాకానే వెళ్తా అని గట్టిగా చెప్పేసిన. సరే బ్రో 15th వరకు నేను అరేంజ్ చేస్తాను చెప్పేసి అన్నాడు. 15 వరకు అరేంజ్ చేస్తాను చెప్పేసి అప్పటి నుంచి టైం తీసుకున్నాడు. ఏప్రిల్ 20 కదా మేడం టైం. ఉమ్, ఏప్రిల్ 20 నుంచి మే 5th వరకు టైము. ఇంక అప్పటి నుంచి నేను ఫోన్ చేయడం కూడా బంద్ చేసిన. అంటే కాకపోతే మధ్యలో మధ్యలో నేను ఇక మెసేజ్ చేసిన, నా ఇబ్బంది ఇట్లా అవుతుందన్నా, నాకు ఇట్లా ఎందుకు ఇట్లా మోసం చేసినావు అని కొంచెం నాకు బాధ అనిపించి మెసేజ్ పెట్టిన మేడం. రాత్రి 1కి పెట్టిన, 12కి పెట్టిన, అన్న కాళ్ళు పట్టుకుంటాను అనేవి, నా చిన్న చిన్న పిల్లలు ఉంటారన్నా, నా కుటుంబం ఆగమవుతుందన్నా, నన్ను మోసం చేయకనా అని రకరకాలుగా బతిలాడుకున్నా మేడం మెసేజ్లలో. సరే బ్రో చేస్తా బ్రో టైం ఉంది కదా, చేస్తా బ్రో చేస్తా బ్రో చేస్తా బ్రో అనుకుంటూ వచ్చిండు. 14th వచ్చింది మేడం, అది 4th వచ్చింది అంటే 14th డే. ఉమ్, 14th డే వచ్చింది. అన్న 14 రోజులు అవుతుంది, ఒక్క రూపాయి కూడా నాకు పంపించలేదు, ఇప్పటికి కూడా పంపిస్తా అంటున్నావు అంటే, ఇంకో రోజు టైం ఉంది కదా బ్రో చేస్తా ఉమ్, చేస్తా అన్నాడు. ఆ రోజు కూడా వెయిట్ చేసిన మేడం లాస్ట్కి. 5th డే కూడా అయిపోయింది. 5th డే అయిపోయినాక మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి ఏమంటాడంటే, ఇంకొక 4 రోజులు టైం ఇవ్వు బ్రో అంటాడు. ఉమ్, నాకు అయితలేదు కానీ ఇంకా ఏం చేయను మేడం, లాగ్ అయిపోయినాయి పైసలు, నాకు ఎటు తిరిగి పైసలు కావాలి. సరే అన్న మళ్ళీ 4 రోజులు టైం తీసుకున్నాడు. 20 అయిపోయింది, అది 10th అయిపోయింది. ఆ 10th తర్వాత కూడా ఇంకా చేయలే మేడం. ఇంకా నేనేం చేసినట్టే ఇంకా నాకు ప్రెస్టేషన్ వచ్చేసింది బాగా. ఇంకా ఈ ఐటీఐ గ్రూపులు ఉంటాయి కదా మేడం, మ్యాటర్ రాసేసి పెట్టేసిన అవును. డైరెక్ట్ మ్యాటర్ పెట్టేసిన. ఇక అప్పటికి ఇంకా అందులో చర్చ నడిచింది, ఇట్లా ఇట్లా మోసం చేసినంట అది ఇది అని చెప్పేసి. తర్వాత ఇంకా ఏమన్నాడంటే, నీ పైసలు నీకు ఇచ్చేసి కానీ అందులో ఎందుకు పెట్టినావు బ్రో, నా లైఫ్ అంతా అది చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నేను అట్లా కూడా వాళ్ళు ఏమన్నారంటే, మాట్లాడతాం అని వీళ్ళు ఐటీఐ పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. నాకు అప్పుడు జర సపోర్ట్ చేసినట్టే మాట్లాడారు అందరూ. ఆ రోజు నైట్ ఫోన్ చేసి ఏడుకోవు నీ పైసలు రప్పిస్తాం అది అని చెప్పేసి కొందరు ఎట్లా పోతాయిలే అది అని చెప్పేసి నాకు కొంచెం ధైర్యం చెప్పారు. ఉమ్, కొంచెం ధైర్యంగానే ఉన్నా. అయితే ఇంకా ఐటీఎఫ్ పెద్దలకి ఏం చెప్తాడంటే, ఇంకా నాకు ఏవైతే స్టోరీలు చెప్పిండో అవే స్టోరీలు వాళ్ళకి వాళ్ళకు కూడా అదే స్టార్ట్ చెప్పాడు. చేసిండు. నాకు ఇట్లా ఇంట్లో ఇబ్బంది ఉంది, ఇట్లా ప్రియా ప్రెగ్నెంట్ ఉంది అది అని చెప్పేసి మళ్ళీ అవే స్టార్ట్ చేసిండు. అది ఎంతవరకు నిజమో అవ్వదో నాకు తెలియదు మేడం. అది ఉమ్. ప్రెగ్నెంట్ ఉందా లేదనే మనకి కన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్తున్నాడు? ఇస్తా అన్నాడు. అయితే నేను ఇక ఇదంతా ఐటీఎఫ్ పెద్దలకు చెప్పినాక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు డిలే చేస్తారు. డిలే చేసే వరకు నాకు ఏమనిపించిందంటే, ఇంకా వీళ్ళ వల్ల కూడా కదా అని చెప్పేసి నేను డైరెక్ట్ వేదాంత దగ్గరికి వచ్చేసిన. ఉమ్, వేదాంత మీడియా దగ్గరికి వచ్చేసిన. అప్పటికి వీడియో షూట్ చేసిండు. వేదన నుండి తర్వాత ఆయన నెంబర్కు కాల్ చేయమని చెప్పేసి మెసేజ్ పెట్టిండు, వాయిస్ మెసేజ్ పెట్టిండు. మెసేజ్ పెడితే మీరు ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పేసి మళ్ళీ అన్నని బెదిరించడం స్టార్ట్ చేసిండు. ఉమ్, అట్లా కాదురా భయ్ అని నేను వీడియో షూట్ చేసిండు. ఇక వీడియో షూట్ చేస్తే ఇంకా వేదాంత దగ్గర వేదాంత్ మీడియాలో షూట్ అయిపోయినాక, అంటే ఇంటర్వ్యూ అయిపోయినాక ఇక్కడ వేరే మీడియాకి పంపించిండు అన్న, సంతోష్ అన్న దగ్గరికి. ఏది E96 సంతోష్ అన్న దగ్గరికి పంపించిండు. పంపిస్తే అక్కడ కూడా ఈ ఇంట్రెస్ట్ అంటే అప్పుడు సంతోష్ అన్న నుండి కాల్ చేయడం జరిగింది శివకృష్ణ అన్నకి. కాల్ చేసి కన్విన్స్గా మాట్లాడండి, పైసలు ఇస్తా బ్రో ఇట్లా అట్లా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి సంతోష్ అన్న కొంచెం గట్టిగానే వేసుకున్నాడు. అట్లా చేస్తారు పోయి పరువు కొట్టుకున్నావు అది అని చెప్పేసి ఇంకా గట్టిగానే వేసుకున్న తర్వాత సరే ఇస్తా బ్రో పైసలు ఏడుకోవు, పైసలు ఇస్తా కానీ ఇట్లా ఒకసారి ఇవ్వలేను, నేను బాండ్ రాసుకుంటా, ఆయనకు ఎప్పుడు ఇస్తా అనేది ఇస్తా అన్నాడు. అయితే ఎప్పుడు పెట్టుకుందాం అది అంటే రోజు సండే పెట్టుకుందాం అని అన్నాడు. ఉమ్, సరే సండే పెట్టుకుందాం అని చెప్పేసి సంతోషంతో అన్నాడు. అప్పటికి నేను వెళ్ళిపోయినా మేడం. అప్పటికి వెళ్ళిపోయినాక అంటే 1 మంత్ వీడియో రికార్డ్ చేసిన తర్వాత 1 మంత్ టైం ఇచ్చినాం. 1 మంత్ టైం ఇచ్చినాం మేడం అది ఆ ప్రాసెస్ చేయడానికి. ఉమ్, తర్వాత నేను ఇంటికి పోయినాక ఇంకా మళ్ళీ అది బాండు ప్రామిసరీ నోట్లు అవన్నీ రాస్తాను చెప్పింది కదా మేడం. అయితే సండే వచ్చేసింది. సండే రాకముందుకు నేను 2 రోజుల ముందు ఫోన్ చేసిన, అన్న వస్తున్నావా స్టూడియోకి వస్తున్నావా మరి అంటే స్టూడియో ముందు రాసుకుందాం అని అనుకున్నాం. సండే రోజు వస్తున్నావా అంటే, లేదు బ్రో నేను అక్కడ స్టూడియోకి వస్తున్నట్టు వేరే వాళ్ళకి లీక్ అయింది, వాళ్ళు నన్ను కుట్టడానికి ట్రై చేస్తారు, ప్లాన్ చేస్తారు, నేను రాలేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను రాలేను అని చెప్పేసి అన్నాడు. నీకు కావాల్సింది బాండే కదా, నేను రాసి సంతోష్ అన్న కానీ వేదన అన్న కానీ పంపిస్తా అని చెప్పిండు. ఉమ్,
సరే అన్న ఎట్లయితుందని ఇంక నేను కూడా ఒప్పుకున్నాక ఇంకా రోజులు గడుస్తున్నాయి. రోజులు హ్మ్. గడిచే కొద్దీ అన్న పంపించినావా ఇట్లా బాండు పంపిస్తాను ఇది అంటే, లేదు బ్రో హ్మ్. లేదు బ్రో అన్నాడు. అంటే కరీంనగర్ వస్తున్నా, నేను ఐటీఐ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తలే అని చెప్పిండు మేడం. హ్మ్. ఎవరికో ఇచ్చేస్తా అంటే హ్మ్. సరే అని అట్లా కూడా చెప్పిన సరే అని. ఇక వాళ్ళకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఇట్లా శివకృష్ణ అన్న బాండ్ రాసి మీకు ఇస్తారంట అని చెప్పేసి ఐటీఐ పెద్దలకు ఫోన్ చేసి చెప్పిన నేను. సరేలే నేను మాట్లాడి తీసుకుంటానని వాళ్ళు అన్నారు. హ్మ్. తర్వాత నేను ఫోన్ చేస్తే ఇంకా లేదు బ్రో ఇయ్యలే బ్రో, ఇంక ఎట్లాగో ఫస్ట్ వస్తుంది కదా, నేను ఫస్ట్ వరకు టైం పెట్టినా కదా అంటే జూన్ ఫస్ట్ వరకు టైం పెట్టినాడు మేడం. ఆ టైం రోజు ఓ ₹1,00,000 ఇచ్చి బాండ్ రాసుకున్నట్లు చెప్పినాడు. అనుకున్నారు. ఆ, హ్మ్. సరే ఆ ₹1,00,000 ఆ రోజు ఇచ్చి బాండ్ రాసుకుంటా అన్నావు కదా, ఆ రోజు ₹1,00,000 ఇచ్చినాక ఎంతైతే మిగులుతుందో దాన్ని బాండ్ రాసుకుంటాం కదా ఇట్లాగూ, అప్పుడు ఇచ్చేస్తాలే అని అన్నాడు. అట్లా కూడా ఒప్పుకున్నా మేడం. హ్మ్. మరేమైంది? మరి ఇప్పటి వరకు బాండ్ రాసారా? ఎంత ఒకటి కొంత తారీఖు ఇచ్చారా ఒకటి మీకు? తారీఖు ₹1,00,000 ఇస్తాడు కదా మేడం, జూన్ వరకు. హ్మ్. జూన్ ఫస్ట్కి 1,00,000 ఇస్తాడు. జూన్ ఫస్ట్ వచ్చింది. నేను మార్నింగ్ ఫోన్ చేసిన, అన్న ఎప్పుడు వేస్తావు అంటే, వేస్తా బ్రో సాయంత్రం వరకు నీకు అరేంజ్ చేస్తాయి అని చెప్పి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసిన. సాయంత్రం ఫోన్ చేస్తే టైం ఉంది కదా బ్రో, నేను చేస్తా రాత్రి డేట్ మారక ముందుకే నీకు పైసలు ఇస్తే అయిపోతాయి కదా బ్రో అన్నాడు. అప్పటి వరకు ఓపెన్ చేసిన. ఇక నైట్ 11 గంటలకే ఫోన్ చేసిన. 11 గంటలకు ఫోన్ చేసి 11 ఆ టైంలో చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. మళ్ళీ పొద్దుగాల ఫోన్ చేసిండు. నేనే ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏమైందన్న ఏం లేదు అని అంటే, ఇట్లా చేస్తావని నాకు తెలుసా అన్న, నువ్వు ఒకసారి కాదు 2 సార్లు కాదు 4 సార్లు టైం ఇచ్చినా కూడా నువ్వు ఇట్లే చేసినావు, నాకు నమ్మకం లేదు అది అని అంటే, లేదు బ్రో 4 తారీఖు నాకు ఛాన్స్ ఇయ్యి, 4 తారీఖు పేమెంట్ వస్తుంది నాకు ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇంకో స్టోరీ స్టార్ట్ చేసిండు. నువ్వు అంటే అన్న నాకు నమ్మకం లేదు ఇంకా లేదని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసిన. ఫోన్ పెట్టేసి నేను వేదన నాకు ఫోన్ చేసి అన్న వీడియో రిలీజ్ చేశాను నేను గట్టిగా చెప్పేసిన. అన్న కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. హ్మ్. మరి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంది ప్రస్తుతానికి? ఇప్పుడు కూడా ఇంకా నేను ఏమనంటే కోర్టులో చూసుకుంటాడు మేడం ఇంకా. హ్మ్. అయితే ఇప్పుడు మాత్రం డబ్బులు ఇవ్వను అంటున్నాడా? లేకపోతే మళ్ళీ టైం ఇవ్వాలి, అడుగుతున్నాడా ఏంటో? ఇవ్వాలి అంటున్నాడు. ఏమనంటే లీగల్‌గా వెళ్తా అని అదే మొత్తుకుంటున్నాడు మేడం. హ్మ్. ఇప్పుడు మొత్తానికి మీకేం తనకి కావాలి? నాకు డబ్బులైతే చాలు మేడం. నా డబ్బులు నాకు వస్తే చాలు. ఇక నేను ఇక్కడితో ఆపేస్తా. హ్మ్. ఎన్నో సార్లు చెప్పిన నేను, అన్న ఇది నువ్వు ఎన్నో ఏండ్ల నుంచి నువ్వు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు పోగొట్టాలన్న ఉద్దేశం నాకు లేదని చాలా సార్లు బతిమలాడుకున్నా మేడం నేను. హ్మ్. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నీ పని నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటా. నేను ఇదే వ్యవసాయం చేసుకొని బతుకుతానా, నాకు ఇంక యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంత మోసం జరిగినాక నాకు రావాలనిపించట్లేదు అని చెప్పేసి నేను ప్రతిసారి బతిమలాడినా మేడం. హ్మ్. ఎప్పుడు చేసినా అన్నీ కొత్త స్టోరీలు అల్లుతాడు మేడం. కొత్త స్టోరీలు అల్లి మీకెంతమందండి పిల్లలు? ఓ పాప, బాబు మేడం. ఒక పాప, బాబు. ఎంతండి వయసు? పాపకేమో ఒక 6 సంవత్సరాలు ఉంటాయి. 5:30 5 దాటి 6లో పడుతుంది. హ్మ్. బాబు ఏమో సంవత్సరంన్నర ఉంటుంది మేడం. హ్మ్. ఇప్పుడైతే మొత్తానికి ఇదంతా కూడా ఒక 4 నెలల్లో జరిగిందని చెప్పొచ్చా? 4-5 నెలల్లో? ఇప్పుడు 6 నెలలు అవుతుంది మేడం. 6 నెలలు. ఈ 6 నెలల్లో కూడా మీరు నేర్చుకున్నదేంటి? అంటే ఎవరిని అంత గుడ్డిగా నమ్మొద్దని అనిపించింది మేడం. ఎంత హ్మ్. ఫేమస్ అయినా, ఎంత అది ఉన్నా గూడా ఇలాంటి వాళ్ళు ఎంత ఫేమస్ వాళ్ళలో గూడా ఉండొచ్చు చెప్పలేం. ఇట్లాంటి వక్రబుద్ధి వాళ్ళ బుద్ధి మనకు తెలిసుండదు. హ్మ్. సో, చూసారు కదా ఈ అన్న పడుతున్న కష్టం. ఒక ఫోక్ సింగర్ దాంట్లోకి వెళ్దామని చెప్పి, ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళటానికి అవగాహన ఖచ్చితంగా ఉండాలనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అవగాహన లేని వాళ్ళు గనక ఈ ఇండస్ట్రీలోకి గనక వస్తే, ముఖ్యంగా ఈ ఫోక్ దాంట్లోకి గనక వస్తే ఎటువంటి ఇబ్బందులు పడతారనేది కూడా ఈరోజు ప్రత్యక్షంగా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇప్పుడు మాత్రం శివకుమార్ మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి, నేను డబ్బులివ్వను, కావాలంటే కోర్ట్‌లో చూసుకుందాం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడిందంటే దీనికి గల కారణం అంటే మోసపోవటం ఎంతవరకు, మోసం చేయడం కూడా అంతే తప్పు అనేది కూడా మనందరికీ తెలుసని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ అన్నకి డబ్బులొచ్చేలాగా మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఏదైనప్పటికీ ఒకటి నమ్మాలంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఎక్కడుంటారు, ఏంటని అన్నీ కనుక్కొని, ఆ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడి, ఒక అడుగు ముందుకు వేయడం అనేది మాత్రం మనకి ఖచ్చితంగా అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ సంతోష్‌తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.